నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. హిట్ టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖలు ఏ విధంగా ఉంటే ఆ జాతకులకి ఏ విధమైన ఫలితాలు సమకూరుతాయనేటువంటి అంశంలో భాగంగా ప్రధాన రేఖ శిరోరేఖ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ శిరోరేఖ ఇక్కడ జీవిత రేఖ సమీపాల్లో కానీ గురుస్థానానికి చూపుడు వేలికి దిగువలో కానీ ఇక్కడ ప్రారంభం అవుతుంది అని చెప్పుకున్నాం. సాధారణంగా ఈ శిరోరేఖ అంటే మేధస్సు పుట్టిన వెంటనే మనం మేధస్సుని గుర్తించలేము. క్రమంగా 12-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి యొక్క బుద్ధి కుశలత ఎలా ఉంది, ఏ ఏ అంశాల మీద వారు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు, ఇలా ఆలోచనా శక్తి, ఆలోచన పరిధి, ధారణాశక్తి ఎలా ఉంటుందనేటువంటిది మనం గమనించడానికి ఈ శిరోరేఖను మనం పరిశీలించినప్పుడు కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇక్కడ ప్రారంభంలో కొంతవరకు ఏర్పడి ఇలాగ ఒక గీతలాగా అక్కడ వరకు వచ్చి ఆ తర్వాత ఇంకా ఏర్పడలేదు. ఇటువంటి వ్యక్తులు పుట్టుకతోటే వారు మానసికమైనటువంటి ఎదుగుదల లేక, బుద్ధిమాన్యం, మెంటల్లీ హ్యాండిక్యాప్, మెంటల్లీ ఛాలెంజ్, ఇలాగ ఇక్కడే ఆగిపోతే అది జీరో. జీవిత రేఖ ఉంది, హృదయ రేఖ ఉంటుంది, అదృష్ట రేఖ ఉంటుంది, శిరోరేఖ లేదు. అంటే ఏమవుతుంది? శరీరం ఉంది, ఇతరులతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, యోగం ఉంది, అంటే వాళ్ళ జీవితం నడిచిపోయేటువంటి యోగం ఉంది, బుద్ధి వికసించలేదు. అటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని లేకుండా, ఆలోచన లేకుండా, అంటే కొన్ని సందర్భాలలో వారికి ఓన్లీ ఫిజికల్ అంటే శరీర అంగాలు పనిచేస్తూ ఉంటాయి అంతే. మోటార్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా మిస్ అవుతుంది, అంటే ఆలోచన కంప్లీట్గా మిస్ అవుతుంది. అంటే దృష్టి కనపడుతూ ఉంటుంది, చూస్తారు, కానీ అవి ఏమిటి, ఎవరు అనేటువంటి వాటిని వారు గమనించలేరు. వినపడుతూ ఉంటుంది, కానీ దానికి శబ్దాలకు కానీ మాటలకు కానీ రెస్పాండ్ అవ్వరు. ఆహారం తీసుకోవడం, ఈ నాలుక నోరు పనిచేస్తూనే ఉంటాయి, రుచి తెలియదు. చర్మం ఉంటుంది, స్పర్శ బాధ అంతగా వారికి తెలియదు. ఇది బుద్ధిమాన్యం కలిగి ఎంతకాలం అయితే ఆ జీవిత రేఖ మీద జీవితం ఆయు ప్రమాణం ఉంటుందో అంతకాలం కూడా అంటే శరీరం ఎదుగుతుంది, అవయవాలన్నీ ఎదుగుతాయి, చూడటానికి మనుషులు వాళ్ళు వయసు రీత్యా ఎదుగుతున్నట్లు కనబడతారు. కానీ కొంతమందిలో జీరో అయినప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధాలు కానీ ఏ విషయాలు కూడా వారికి ఎప్పుడైతే మోటార్ నర్వస్ సిస్టమ్ కూడా అది లుప్తమైందో, ఆకలి, నిద్ర అనేటువంటివి కూడా, అలాగే కాలకృత్యాలు కూడా అవి ఒక పద్ధతిలో కంట్రోల్గా ఉండవు. అంటే మెదడు కేంద్రం మన జీవితానికి అది ఎప్పుడైతే మైనస్ అయిపోయిందో భౌతికమైనటువంటి ఈ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి, కానీ వాటికి ఒక క్రమపద్ధతి ఉండదు. అంచేది అటువంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. వారికి ఎప్పుడైతే ఈ ఆహారము, నిద్ర సమయాలు కూడా వారికి గుర్తింపు ఉండదు. ఇటువంటి వ్యక్తులు జీవించినంత కాలం వారికి ఎవరొకరు తల్లిదండ్రులు, వేరొకరు సపర్యలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటట్లు చేయవలసి వస్తుంది. దానికి ఉదాహరణ ఈ అదృష్ట రేఖ. అదృష్ట రేఖ ఉందనుకోండి, ఇటువంటి వ్యక్తులు అదృష్ట రేఖ వలన వారు ఎవరొకరి చేత సేవలను పొందుతూ చేయించుకుంటూ ఆ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు కొనసాగించ అవకాశం ఉంటే అన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు. అయితే కొందరిలో ఈ రేఖ ఇలాగా ఒక స్కేలుతో గీత గీసినట్లు ఈ పక్క వరకు ఉండి బ్లంట్గా ఉంటుంది, అంటే బాగా దృఢంగా, బండగా, వెడల్పుగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అటువంటి వ్యక్తులు తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, నేర్పరితనం ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి మూర్ఖపు పట్టుదలతోటి ఏ విషయాన్నైనా వారు
వాటి చెయ్యాలనుకుంటే ఇంకా దాని మీదే ఉండి ఎట్టి పరిస్థితిలోనూ వారి యొక్క అభిప్రాయాన్ని గాని, వాళ్ళ అలవాట్లను గాని మార్చుకోకుండా విపరీతమైన పట్టుదలతోటి మూర్ఖపుగా వ్యవహరించేటువంటి వ్యక్తులుగా మనం పేర్కొనొచ్చు. ఈ విధంగా మనం బుద్ధిని, వికాసాన్ని తెలియజేసేటువంటి ఈ బుద్ధిరేఖ, ఈ శీర్షరేఖ, హెడ్‌లైన్ గురించి అనేక విషయాలు మరొక్కసారి మనం తెలుసుకుందాం. నమస్కారం.